హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సంజన గారు సీక్రెట్ రూమ్ ఏదైతే ఉందో అది డిజాస్టర్ అయింది. అందరికీ తెలిసిపోయింది. హౌస్లోంచి వెళ్తూనే మాస్క్ మ్యాన్ చెప్పేశాడు సీక్రెట్ రూమ్లో ఉంటుంది, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేస్తుంది లేండి అని. అక్కడ సంజన గారు కూడా చూస్తూ ఉన్నారు. హౌస్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది సీక్రెట్ రూమ్ అని. ఇంకా బిగ్ బాస్ అందరికీ తెలిసిపోయింది. ఇంకేం చేస్తాంలే అని మళ్ళీ హౌస్లోకి పంపించడానికి ప్లాన్ చేశాడు. ఒక్క ఎపిసోడ్ తర్వాత మళ్ళీ సంజన గారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఎలిమినేషన్ లాగా ప్లాన్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం హౌస్లోకి వెళ్ళండి అని నాగార్జున గారు చెప్పారు. ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏంటంటే సంజన గారు హౌస్లోకి రావాలి అంటే మీలో కొన్ని త్యాగాలు చేయాలి. అదేంటంటే రీతు అయితే హెయిర్ కట్ చేయించుకోవాలి, తంజా గారు అయితే ఫుల్ ఈ సీజన్ మటుకు కాఫీ తాగకూడదు. తంజా గారికి కాఫీ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, అందుకే ఈ ట్విస్ట్ పెట్టాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. సంజన గారు మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోయారు. అంతే. ఇంకా ఎలిమినేషన్ ఎవరవుతారు అంటే మాస్క్ మ్యాన్ అలాగే రాము రాథోడ్ వీళ్ళిద్దరూ అయితే సేఫ్, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా కళ్యాణ్ అలాగే రీతు ప్రియా వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురులో ఒకరు అయ్యే ఛాన్సెస్ ఉంది. కళ్యాణ్ కూడా 50% సేఫ్. ఇంకా రీతు అలాగే ప్రియా వీళ్ళిద్దరి మధ్య హై ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారా లేకుంటే దసరా ఆఫర్ అని నో ఎలిమినేషన్ అంటారా చూడాలి. ఇంకొద్దిసేపట్లో తెలిసిపోతుంది. ఎందుకంటే సంజన గారిని ఎలిమినేట్ చేసి మళ్ళీ హౌస్లోకి పంపించారు కదా, ఇదే ఎలిమినేషన్. ఈసారి ఎలిమినేషన్ లేదు అంటారా అని వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటాయి కదా, చూద్దాం.